వెల్కమ్ టు V9 తెలుగు టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. నామినేషన్ దాఖలు చేసిన పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ భారీగా తరలివచ్చిన గులాబీ శ్రేణులు. మేర కుల సొసైటీల ద్వారా చేతి వృత్తి టెండర్లను మేరు కులస్తులకు అప్పగించాలంటూ మేరు సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పెండ్యాల చంద్రమోహన్ డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఆదేశానుసారం డాక్టర్ రాజు రమేష్ మరియు రామకృష్ణపూర్ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్, సీనియర్ నాయకులు, ఉద్యమ నాయకులు, మహిళా కార్యకర్తలు, అభిమానులు సుమారు 250 మంది కలిసి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ వేసే సందర్భంలో పెద్దపల్లికి బయలుదేరారు. అనంతరం డాక్టర్ రాజా రమేష్ బాబు మాట్లాడుతూ మాజీ సింగరేణి కార్మికుడు, మాజీ మంత్రివర్యులు, ప్రజల మనిషి, ప్రాంతం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న వ్యక్తి కొప్పుల ఈశ్వర్ అని అన్నారు. పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రజలందరినీ కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ ను గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో తరలి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు గులాబీ జెండా వెన్నంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలను తెలియజేశారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కొప్పుల ఈశ్వరన్న గారు పెద్దపల్లిలో ఎంపీగా నామినేషన్ చేస్తున్న సందర్భంలో రామకృష్ణపూర్ ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది. ఈ ర్యాలీని ఉద్దేశించి మన చెన్నూరు ఇన్ఛార్జి డాక్టర్ రాజా రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు కేతన్పల్లి మున్సిపాలిటీ నుండి మన కొప్పుల ఈశ్వరన్న గారు ఎంపీ అభ్యర్థిగా మన కేసీఆర్ గారిని వారు ఆశీర్వదించి ఈరోజు నామినేషన్ చేస్తున్న శుభ సందర్భంలో ఈరోజు గులాబీ దండు మొత్తం అందరూ కూడా కదిలి ఈ చెన్నూరు నియోజకవర్గమే కాకుండా మంచిర్యాల జిల్లా నుండి ప్రతి ఒక్కరు కూడా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కాంగ్రెస్, మన బీఆర్ఎస్ ఉద్యమకారులు అందరూ కూడా ఈరోజు కొప్పుల ఈశ్వర్ అన్నకి నామినేషన్ వేయడానికి అందరం కూడా వారికి తోడుగా వెళ్తా ఉన్నాము. ఏదైతే ఒక సింగరేణి మాజీ కార్మికులు, మాజీ మంత్రివర్యులు, మాజీ విప్పు, అపార అనుభవం ఉన్న మన కొప్పుల ఈశ్వర్ అన్న గారు సుమారు అందరికీ తెలుసు ఒక 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ పార్టీని అంటిపెట్టుకొని కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాలు ఇటు రైతులకు కానివ్వండి, అటు సింగరేణి ఉద్యోగులకు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానివ్వండి, వారి సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, వారికి అండదండగా ఉంటూ అందుబాటులో ఉండే వ్యక్తి ఈరోజు కొప్పుల ఈశ్వర్ అన్న గారిని ఎంపీ అభ్యర్థిగా సెలెక్ట్ చేసి ఈరోజు మనందరికీ ఇక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకి అండదండగా ఉంటారని చెప్పి కేసీఆర్ గారు వారిని ఆస్వాదించడం. ఖచ్చితంగా ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈశ్వరన్నని గెలిపించుకొని మనకు ప్రతీకగా, మనకు అండదండగా, మనకు తోడుగా ఈశ్వరన్న ఉంటారని చెప్పి మనందరం నమ్మి ఖచ్చితంగా ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంట్ లో గెలిచే అభ్యర్థి ఎవరన్నారంటే ప్రతి ఒక్కరు తెలుసు, కొప్పుల ఈశ్వర్ అన్న విజయం తథ్యమని అందరికీ కూడా తెలుసు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి ఈ యొక్క గడ్డం వివేక్ గారు కొడుకు గడ్డం వంశీ ఎప్పుడు కూడా ఆ తాత పేరు చెప్పుకొని కొడుకొచ్చిండు, ఆ తాత పేరు చెప్పుకొని మళ్ళీ మనోడు తయారైండు. అంటే వీళ్ళు కాక పేరు చెప్పుకొని, కాక చేసిన పనులు చెప్పుకొని రాజకీయం చేస్తారు తప్ప వీళ్ళకి స్వతహాగా వివేక్ గాని, వంశీకి గాని, నేను ప్రజలకి, ఈ నియోజకవర్గానికి, ఈ జిల్లాలకి, ఈ పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ కి మేము ఇది చేసినామని చెప్పే అర్హత కూడా లేని ఈ వ్యక్తి ఈ రోజు కేవలం పైసలు ఉన్నాయని ఒక అహంకారంతోని ఈ పైసలు ఇచ్చి టికెట్ కొనుక్కొని అనేక దళితుల పొట్టను కొట్టినటువంటి ఈ యొక్క దళిత వ్యతిరేకి ఈ వివేక్ కుటుంబ సభ్యుడైనటువంటి వివేక్ వంశీ ఈ రోజు కాంగ్రెస్ నుండి మనకు ఎంపీ అభ్యర్థి ఉన్నారు. ఒక్కరి ప్రజలు మీ అందరూ కూడా ఆలోచించాల్సిన విషయము. రోజు మొదలు వచ్చి నీట మిగినప్పుడు ఏ గడ్డం కుటుంబం వచ్చి మిమ్మల్ని ఆదుకున్నదో ఒక్కసారి ఆలోచించండి. ఈ కరోనా ఏ గడ్డం కుటుంబం వచ్చి ఇక్కడ పెద్ద సెగ్మెంట్ అంటేనే కాకా సెగ్మెంట్ అని ఈ రోజు పోటీలో ఉన్నది కాకానా అన్న మనమ కాకా పేరు చెప్పుకొని ఇంకా చెట్టు పేరు చెప్పుకొని కాయలు తిన్నాకి ప్రజలు. ప్రతి మహిళకి ఈ రోజు కాంగ్రెస్ వస్తే 2500 వస్తుంది అనుకున్నారు. రైతులకే కాక కౌలు రైతులకి ప్రతి మేము కూలీగా మిగులుతున్నాము, మా కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 వస్తాయని ఏ రైతుకు కూడా ఇంతవరకు కూలికి ఇవ్వలేదు, కౌలు రైతుకి ఇవ్వలేదు. అది కూడా కేసీఆర్ గారు ఏదైతే 5,000 ఇచ్చిండ్రో అదే 5,000 ఇచ్చిండ్రు తప్ప 7,500 ఇచ్చే చాతగాని ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క ప్రజలకు ఈ రోజు అర్థమైంది. ఆడవాళ్ళు ఇంటి ఉన్న ఆడవాళ్ళని ఈ రోజు
సంక్షేమం పేరు చెప్పి 500కే సిలిండర్ వస్తుంది, 200 యూనిట్లు కరారు తప్ప ఈ రోజు మహిళ చేసింది ఏంటిదని కొట్టుకునే స్టేజ్ కు తెచ్చింది. ఈ కాస్త అద్దమ్మ గౌడ్ కాదని నేను చెప్పారు. బీఆర్ఎస్ నిలిచకపోతే మీరు కొంతమంది నాయకులు స్వలాభం చూసుకొని తప్పుడు వాగ్దానాలు చేసి మిమ్మల్ని ఓటేయించుకున్నారు. దయచేసి ప్రజలారా ఇప్పుడైనా కళ్ళు తెరవేంటిది, ఇంటికి వచ్చింది ఏంటిది, 4000 పెన్షన్ అన్నారు. ఎవరికైనా వచ్చిందా 4000? వస్తే మీరు కాంగ్రెస్కే ఓటేసుకోండి, మేము బీఆర్ఎస్ కూడా అడుకోండి. లేదు ఒక్కసారి రచించండి. తప్పు మాటలు బోగస్ మరపలేదు. చెప్పినట్టు చెప్పాక పకాలు తీసుకున్న మహానుభావుడు కేసీఆర్. ఆర్థికంగా వెనుకబడిన మేరు కులస్తులకు కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీల ద్వారా చేతి వృత్తి టెండర్లను అప్పగించాలని మేరు సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పెండ్యాల చంద్రమోహన్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్బీ నగర్ సహారా కాంప్లెక్స్ లో మేరు కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్మన్ శ్రీ కీర్తి జయంత్ కుమార్, కో చైర్మన్ దీకొండ ప్రకాష్ తో కలిసి రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మేరు సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పెండ్యాల చంద్రమోహన్ మాట్లాడుతూ మేర కులంలో చాలా మంది జీవనోపాధి లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేరు సంఘం ముఖ్య నాయకులు గుంటి నరేందర్, కర్నై మల్లేష్, వాడపల్లి మాధవ్, సింగు విష్ణు, మాడిశెట్టి దీపక్, భువనగిరి శంకర్, రాష్ట్ర మహిళా సంఘం నాయకులు మాడిశెట్టి దివ్యలత, రాకల లక్ష్మీనారాయణ, సంఘం వెంకటరాజ్యం, మునగాల రమేష్, కొత్త నరసింహస్వామి, నోముల శాంతికుమార్, టింబర్వేణి ఆనంద్, సంఘ వీరప్ప, రాయి స్వామి తదితర ముఖ్య నాయకులు ఇందులో పాల్గొన్నారు. శుభదినం. మన కీర్తి జయంత్ గారు, దీకొండ ప్రకాష్ గారు మేర అభివృద్ధి సొసైటీని ఏదైతే ఏర్పాటు చేసినారో ఇది మంచి సమయంలో వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మేరా కార్పొరేషన్ ఇచ్చిన శుభ సందర్భంలో మేర కులస్తులు చాలామంది ఇటువంటి సొసైటీలు ఏర్పాటు చేసి వారి యొక్క అభివృద్ధి కొరకు ప్రయత్నం చేసే శుభతరుణంలో వీరిద్దరు కూడా ఒక నాందిగా ఇవాళ ఈ సొసైటీ ఏర్పాటు చేయడం మరియు చాలా సంతోషదాయకం. ఇది మన మేరు కుల అభివృద్ధికి ఒక తార్కాణం. వీరి యొక్క సొసైటీ అన్ని విధాలు అభివృద్ధి చెంది మేర కులస్తులకు సేవ చేస్తూ తద్వారా వారు కూడా దీంతో మంచిగా వారి అభివృద్ధి కొరకు కులస్తుల అభివృద్ధి కొరకు పాటుపడతారని ఆశిస్తూ వీరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు శుభదినం. ఈరోజు మన మేరు కులస్తులందరికీ శుభదినం. ఎందుకంటే ఈరోజు మన ప్రకాష్ అన్న ఆధ్వర్యంలో, జయంత్ అన్న ఆధ్వర్యంలో మేరు డెవలప్మెంట్ సొసైటీ కార్యక్రమం ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మేరు బంధువులు చాలా మంది వచ్చారు. ఎంతో మంది కష్టపడి మిషన్ కుట్టుకుంటూ జీవనోపాధి చేస్తున్న మేరు బంధువులు చాలా మంది ఉన్నారు. వెనుకబడిన మేరు బంధువులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మేరు సొసైటీ ద్వారా వీళ్ళందరికీ ఏదో ఒక సహాయం చేయాలి, ఏదో మా వంతు సహాయం అందిస్తామని వీరి యొక్క ఆశయానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క ఆశయం అందరిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్క నా కాన్స్టిట్యూన్సీ లెవెల్, విలేజ్లలో ఈ యొక్క డెవలప్మెంట్ సొసైటీ పునరావృతమై అన్ని ఏరియాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని అందరికీ ఈ యొక్క కార్యక్రమం ద్వారా అందరూ అభివృద్ధి పదంలో వచ్చి మేరు బంధువులు అభివృద్ధి ఇచ్చేసి బాగుపడాలని నా యొక్క ఆకాంక్ష. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మేరు బంధువులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై కీర్తి జయంత్ గారు మరియు దీకొండ ప్రకాష్ గారి యొక్క ఆధ్వర్యంలో మేరు సొసైటీ ఏర్పాటు చేయడం చాలా శుభ సంకేతం. దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మాజీ అధ్యక్షులు పెండ్యాల చంద్రమోహన్ అన్న గారు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా సొసైటీలు దేనికంటే మా యొక్క కులవృత్తి ఏదైతే ఉందో అది కార్పొరేటీకరణ వల్ల రెడీమేడ్ పరిశ్రమ పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళ దగ్గర చేరిపోయింది. దీన్ని అరికట్టాలంటే సొసైటీలు అందరము ఎవరైతే వృత్తిదారులు ఉన్నారో ఈ మేరు కుల వృత్తిదారులు ఇలా సొసైటీలు ఫామ్ చేసుకొని వాళ్ళకు ప్రభుత్వం కూడా వాళ్ళ కుట్టుపని ఏదైతే ఉందో ప్రభుత్వం ద్వారా ఏ పోలీస్ డ్రెస్సెస్ కానీ, స్కూల్ యూనిఫామ్స్ కానీ, ఏ ఇతర హాస్పిటల్స్, డాక్టర్ కోర్ట్స్ ఏదైనా సరే అది ఈ సొసైటీలకు ఇచ్చి వాళ్ళకు ఆర్థికంగా చేయూతనివ్వాలని నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేరు కార్పొరేషన్ ఇచ్చినందుకు కూడా
వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీనికి ఆదర్శం ఏంటంటే అమూల్ సొసైటీ. ఇప్పుడు అమూల్ ఏదైతే ఉందో వాళ్ళు రైతుల ద్వారా కొని రైతులకు కూడా ఆర్థికంగా తోడ్పాటు అందిస్తూ మన ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ సొసైటీగా ఫామ్ అయింది. అదేవిధంగా మా మేరుకుల సొసైటీలకు కూడా మా యొక్క కుల వృత్తి సంబంధించిన పనులు కూడా ఇస్తే ఇది ఎవరైతే దర్జీ వృత్తిదారులు ఉన్నారో వాళ్ళకే ఈ పని చేరి వాళ్ళకి ఆర్థికంగా చాలా తోడ్పాటు అందించే మా పథకం అవుతుంది. దాన్ని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరియు మన బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కూడా మా మేరు సంఘం ద్వారా ప్రతి కుట్టు పని మా మేరు సొసైటీలకే ఇచ్చి మా కార్పొరేషన్ ద్వారా పని చేయించాలి, కింద వృత్తిదారులకు ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. డెవలప్మెంట్ కార్పొరేషన్ సొసైటీ తరఫున చేయాలని కృషి చేస్తున్న జయంత్ కుమార్ మరియు ప్రకాష్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో మేరు డెవలప్మెంట్ కావాలని ఒక సొసైటీ ఏర్పాటు చేస్తారు. గతంలో కూడా ఎంకేవీఎస్ ద్వారా కూడా సొసైటీలు చేయండి. ప్రతిదీ గవర్నమెంట్ కూడా సొసైటీ ద్వారా ఇస్తున్నది, టెండర్లు కానీ ఏది కానీ. గతంలో మేము ఎంకేవీఎస్ నినాదం కూడా అదే, ప్రతి జిల్లాలో సొసైటీలు చేయాలని చెప్పినప్పటికీ మనం వెనకంజ ఉన్నాము, కానీ అభివృద్ధిలో కూడా వెనకబడుతుంది. ఇక కాకుండా మేము వరంగల్లో జయంత్ ఆధ్వర్యంలో 2 సొసైటీలు చేసినాం, కరీంనగర్లో రేఖా లక్ష్మణ్ ఆధ్వర్యంలో 2 సొసైటీలు చేసినాం. అట్లా కాకుండా ఈ అలసత చేయకుండా రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఏ కార్యక్రమం కానీ ఏ డెవలప్మెంట్ కానీ సొసైటీ ద్వారా ఇస్తున్నారు, కానీ మనకు సొసైటీలు లేకపోవడం వల్ల మనం వెనకబడి ఉంటాము. దయచేసి మేరు కులస్తులందరికీ నేను తెలియజేసేదనగా మేరు కార్పొరేషన్ వచ్చిన సందర్భం సంతోషం, గవర్నమెంట్కి ధన్యవాదాలు. మరియు రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క సొసైటీ ఏర్పాటు చేసుకుని జిల్లాలో మండలాల్లో చేసుకోవాలని మేరు కులస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. జై తెలంగాణ, జై మేరు సంఘం. నా పెద్దలందరికీ, కుల సభ్యులకు, మా మిత్రులకు ధన్యవాదాలు. దీనికి అందరు సహకరించి ముందు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా పెండ్ల చంద్రమోహన్ రావడం చాలా సంతోషకరం, ఆయన ఆధ్వర్యంలో జరగడం ఇంకా సంతోషకరం. ఇలాగే అందరూ మాకు ప్రోత్సహించాలని చెప్పేసి ఇది గ్రామాన్ని తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగించాలి, ప్లస్ ఇన్సూరెన్స్ కల్పించాలి. దానికోసం చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం, అదేవిధంగా కొనసాగుతామని చెప్పేసి తెలియపరుస్తున్నాం. మీ కమ్యూనిటీకి ఎలా సహాయ సహకారం అందించాలనుకుంటున్నారు? అలాగే గవర్నమెంట్ నుంచి మీరు ఏమైనా ఆశిస్తున్నారు? మేము గవర్నమెంట్ నుంచి ఆశించేది ఏంటంటే ఇప్పుడు మాకు కార్పొరేషన్ వచ్చింది, దాని ప్రకారంగా ప్రతి మండల స్థాయిలో ఒక కమిటీ అయితే ఉంటుంది. అది ఆ కమిటీకి మాకు సంబంధించిన మిషనరీ ప్లస్ మాకు సంబంధించిన షెడ్ కానీ కావాల్సిన ప్రొడక్షన్ ఏదైతే మనకు స్కూల్ యూనిఫామ్స్ టెండర్స్ ఇట్లా ఉన్నాయో అది మొత్తం ఏ మండలికి ఆ మండలికి చేయాలని చెప్పేసి కోరుచున్నాము. అదేవిధంగా కంటిన్యూగా నిర్వహించేందుకు మేము ప్రార్థన చేస్తున్నాం. మేరు సంఘం సభ్యులందరికీ, మా తోటి అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, వదినలకు అందరికీ, మా జయంత్ అన్నకి మరియు మా ప్రకాశ్ అన్న గారికి కూడా చాలా ధన్యవాదములు. ఎందుకంటే మా మేరుని వృద్ధి చెంది మా మేరు కోసము ఆ పబ్లిక్లో అందరికీ తెలియాలని, మేరు గుర్తింపు రావాలని చాలా కృషి చేస్తున్నారు. వరంగల్ నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ వరకు చాలా పోటీలు కూడా చేస్తాం. ప్రతి ఒక్క వచ్చే ఫండ్స్ కానీ మా మహిళలు కూడా 33% నుంచి 50% వరకు రిజర్వేషన్ రావాలి. మా మేరు కులస్తులను గుర్తుపట్టుకోవాలి. ప్రతి ఒక్కటి మా మేరు వాళ్ళకు వచ్చే ఫండ్స్ కానీ వాళ్ళకు వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్కటి మా మేరు వాళ్ళకి ఇవ్వాలని మన రేవంత్ రెడ్డి అన్నని కోరుతున్నాను. జై తెలంగాణ, జై మేరు. మేరు కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీని ఎన్నో ఆశలతోటి ప్రధాన లక్ష్యం ఏంటంటే మేరుల అభివృద్ధి, పేద మధ్యతరగతి మేరు కులస్తుల అభివృద్ధి, అదేవిధంగా ఉద్యోగ కల్పనే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని నిర్మాణం చేసినటువంటి ఈ మేరు కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ నిర్మాణం చేసినటువంటి చైర్మన్ గారు కీర్తి జయంత్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు జీకొండ ప్రకాష్ గారికి వీరిద్దరు కూడా అభినందనలు. వీరు అభినందనీయులే. పేద మేరు వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంతో శ్రమ కూర్చి దీన్ని నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా అంచెలంచెలుగా ఈ సంస్థ అభివృద్ధి చెందుతూ జిల్లాలుగా, మండలాలుగా, గ్రామ స్థాయి కూడా వెళ్ళి పేద మేరు కులస్తుల అభివృద్ధిని చేపడతారని చెప్పేసి, అదేవిధంగా ఈ సంస్థకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ పేరున అందరూ కూడా తమ వంతుగా సహాయ సహకారాలు అందించి మన అభివృద్ధికి మన వంతుగా చేయూతనివ్వాలని చెప్పేసి అందరం కూడా భావించాలి. ప్రభుత్వం కూడా ఈ సంస్థని ముందుకు తీసుకుపోవడానికి, ఒక కులాన్ని, వెనుకబడ్డ కులానికి ముందుకు నడిపించాలంటే ప్రభుత్వం కూడా ఈ సంస్థ ద్వారా వివిధ పథకాలను అందజేస్తూ చివరి వరకు పేద మేలు కులస్తుల వరకు కూడా ఆ పథకాలు వెళ్లే విధంగా ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి కోరుతున్నాము. జై హింద్.
మేరా బంధు సోదరులకు, మిత్రులకు, సంఘ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మేరా సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పెండ్యాల చంద్రమోహన్ గారికి మరియు తోటి సహచర సంఘ అధ్యక్ష కార్యదర్శులు అందరికీ కూడా వినమ్రపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు మేరా కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు ఆవిర్భావం ఎందుకు జరిగింది, ఎందుకు ఈ విధంగా మనం సొసైటీ ఏర్పాటు చేసుకున్నామంటే, ఇప్పుడు ఈ యొక్క సమయంలో మేరా కులస్తులంతా కూడా ఆర్థిక వెనుకబాటుకు గురైనారు. వీళ్ళందరి యొక్క ఆర్థిక భవిష్యత్తు కొరకు, ఆర్థికంగా మేరా కులం పునాదులు నిర్మించడం కొరకు ఈరోజు ఈ సొసైటీని మనం ఏర్పాటు చేసుకున్నాం. భవిష్యత్తులో మేరా కులస్తులకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి మేరా కుల సంఘం, మేరా కమ్యూనిటీ సహాయం చేస్తుందని తెలియజేస్తున్నాం. గాజువాక నియోజకవర్గంలో నామినేషన్ల సందడి కొనసాగింది. తాజాగా ఇండియా కూటమి నుంచి సిపిఎం నేత మరదాన జగ్గునాయుడు నామినేషన్ దాఖలు చేశారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, ఇండియా కూటమి విశాఖ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సత్యారెడ్డి, సిపిఐ ఏఐటియుసి నేతలు ఏజే స్టాలిన్, డి ఆదినారాయణతో కలిసి ఆయన తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆర్ఓకి నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గాజువాక అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నామినేషన్లు వేసే కార్యక్రమంలో ఇరువురు నేతలు కూడా స్టీల్ ప్లాంట్ విషయాన్నే ప్రధాన అంశంగా పేర్కొన్నారు. భాజపా, జనసేన, టీడీపీలను నమ్మొద్దని అన్నారు. మేమంతా స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. నిన్న కూడా కోర్టులో ఆర్గ్యూ చేశాను, ఒప్పుకున్నారు. ఎందుకు వీరు డబ్బులు మీరు తీసుకోరని స్టీల్ ప్లాంట్ ని, గవర్నమెంట్ ని నిలదీశారు ఆనరబుల్ హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ మార్చి 14, ఏప్రిల్ 4 మరలా నిన్న. కనుక మీకు బాగా తెలుసు, వాళ్ళందరికీ మనం అవకాశం ఇచ్చాం. మీరు, నేనును, 2 కుటుంబాలకి, 2 కులాలకి, 2 గుర్తులకి ఏం చేశారు? మన కిడ్నీలు తప్ప అన్నీ అమ్మేశారు. రుషికొండలో కొండ కూడా లేకుండా చేశారు. మనకి తుప్పుడు సైకిల్ కావాలా? 100,000 మంది ఆ సైకిల్ యాక్సిడెంట్లో చనిపోయారు. మనకి ఫ్యాన్ ఉరేసుకొని చనిపోయిన ఎంతమంది? వేలు, లక్షల మంది. అది కావాలా? ప్రాణం ఇచ్చిన కొండ, మంచినీళ్ళు ఇచ్చిన కొండ, రక్షణ ఇచ్చిన కొండ, దేవుణ్ణి ప్రసాదించిన కొండ, ఉగాది రోజున ఇచ్చారు ఈ గుర్తు మనకి, కొండని. కనుక మన గుర్తు తెలియకుండా చాలా మంది చేస్తున్నారు. మీడియా ఓనర్స్ మిత్రులను కొండ గుర్తుకే మీరు ఓటేయమని మీరు రాత్రి పగలు చెప్పండి. 100,000 మందితో సిపిఎం, సిపిఐ, లిబరేషన్, ఆమ్ ఆద్మీ పార్టీలు, ఇండియా కూటమి పార్టీలు బలపరిచిన సిపిఐ పార్టీ అభ్యర్థిగా మరడాన జగ్గునాయుడు అయిన నేను సుత్తికొండ నక్షత్ర గుర్తు మీద పోటీ చేయడం జరుగుతుంది. అలాగే విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి, ఇండియా కూటమి అభ్యర్థి సత్యారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అసెంబ్లీకి సుత్తికొండ నక్షత్ర గుర్తు మీద, పార్లమెంటుకి హస్తం గుర్తు మీద ఓట్లేసి గెలిపించాల్సిందిగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మేము నామినేషన్ సిపిఎం పార్టీ అభ్యర్థి గాజువాక అసెంబ్లీకి సంబంధించిన నామినేషన్ వేస్తున్నాం. మా ముఖ్య అతిథులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జాతీయ నాయకులు, ఇతర రాజకీయ పార్టీ ముఖ్యులు కూడా ఇక్కడ ఈరోజు ర్యాలీలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇక్కడ గాజువాక ఆఫీసులో మేము నామినేషన్ చేస్తున్నాం. ప్రధానంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, 1,00,000 మంది ఉపాధి రక్షణ, ఈ గాజువాక అభివృద్ధి, గాజువాక ఉన్నటువంటి మొత్తం పట్టణ తాలూకా సమస్యల పరిష్కారం. వరంగల్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మలోత్ కవిత గెలుపుకు మద్దతుగా దుగ్గండి మండల పార్టీ కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలే నాకు ముఖ్యం, పదవులు కావని ఆయన అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి నిస్వార్థంగా సేవ చేశాను. దుగ్గొండి మండలంలోని ప్రతి గ్రామానికి సీసీ మరియు బీటీ రోడ్డును వేయించాను. దుగ్గొండి మండల అభివృద్ధి విషయంలో నాతో ఎవరు చర్చకు వచ్చినా నేను సిద్ధం అని అన్నారు. నిన్నటి మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యేకు సఖ్యత లేదని నియోజకవర్గ ప్రజలకు తెలిసిపోయింది. దుగ్గొండి మండల రైతుకు సాగునీరు అందించే DBM 38 ద్వారా ఈ సంవత్సరం సాగునీరు సంపూర్ణంగా రాలేదు. ఒక్కరోజు కూడా స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికారులతో సమీక్ష జరిపిన దాఖలాలే లేవని వాపోయారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఎక్కడికైనా ఎక్కడి దాకైనా వెళ్తాను అని అన్నారు. మళ్ళీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీనే ఈ రాష్ట్రానికి దిక్కు,
అందుకే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మలోత్ కవిత గారిని గెలిపించాలని మిమ్మల్ని కోరుతున్నానని తెలిపారు. అనంతరం మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మలోత్ కవిత మాట్లాడుతూ ప్రజలు మార్పు కావాలి అని తమల్ని తామే మోసం చేసుకున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ లోని ఏ నియోజకవర్గానికి వెళ్లినా నాకు ప్రజల ఆశీర్వాదం ఉంది. అదే నా ధైర్యం, నా బలం. బీఆర్ఎస్ పాలన కంటే ఇంకా మెరుగ్గా కాంగ్రెస్ పాలన ఉంటుందేమో అని ప్రజలు కాంగ్రెస్ ను నమ్మి ఓటు వేశారు. అభివృద్ధి అంటే బీఆర్ఎస్ పార్టీనే అని, అభివృద్ధికి పట్టం కట్టి నన్ను భారీ మెజారిటీతో గెలిపించండి అంటూ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్, ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, క్లస్టర్ బాధ్యులు, గ్రామ పార్టీ బాధ్యులు, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు ఇందులో పాల్గొన్నారు. కార్యకర్త సోదరులకు చేతులు జోడించి మీ అందరికీ మనస్ఫూర్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు గ్రామాల్లో పోయినప్పుడు, ఊళ్ళలో పోయినప్పుడు ఒకటి అడగండి, మీకు 2 లక్షల రుణమాఫీ చేసినట్లయితే కాంగ్రెస్ ఓటేయని చెప్పండి. 2 లక్షల రుణమాఫీ కాకుంటే మా కవిత కారు గుర్తు ఓటేయని అడగండి. మీరు ఆడబిడ్డ కనిపిస్తే చెప్పండి, 1 లక్ష కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వస్తే తీసుకుంటే మీరు కాంగ్రెస్ ఓటేయని చెప్పండి. తులం బంగారం రాకుంటే మా ఆడబిడ్డ కవిత కారు గుర్తు ఓటేయని అడగండి. పెంచిన ఏమన్నా ఎలక్షన్ల ముందు ఈ నెల తీసుకుంటే రైతు బంధు డబ్బులు 5,000 వస్తాయి, రేపు 9 తర్వాత వచ్చే నెల తీసుకుంటే డబల్ వస్తాయని చెప్పింది. ఏ రైతన్న అయితే డబల్ కాదు, అసలు 5 ఎకరాల వరకు కూడా నిజంగా వచ్చి ఉంటే వాళ్ళకేమనండి, రాకుంటే మీ ఆడబిడ్డ అయిన కవిత కారు గుర్తు ఓటేయని అడగండి. ఇదొక్కటే కాదు, మన కేసీఆర్ సార్ ఎక్కడ చూసినా ఏ కులాన్ని తక్కువ చేయలే, ఎవరికి ఏ మతాన్ని తక్కువ చేయలే, ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరికి సంక్షేమ. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ V9 తెలుగు టీవీ.